అసలు కడపలో పెట్టడం అనేది ఒక చారిత్రాత్మక అంశం. రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి కడప ప్రాంతంలో అన్నగారు ఈరోజు జన్మదిన వేడుకలు. అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆకలి దప్పుల నుంచి పుట్టినటువంటి ఆర్తనాదాల్లో వాళ్ళ యొక్క అభివృద్ధి సంక్షేమం ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు కడపలో కూడా ఒక స్వీప్ చేసినటువంటి పార్టీ. ఈనాడు స్వీప్ చేయటం కాదు, కూటమితో గతంలోనే 83లోనే ఒక స్వీప్ చేసినటువంటి పార్టీ. ఒక మహనీయుడు, ఒక చారిత్రాత్మక పురుషుడు, యుగ పురుషుడు, దట్టు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి విజయం సాధించి శరవేగంగా అడుగులు ముందుకేస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతూ 6 సార్లు అధికారాన్ని కట్టబెట్టినటువంటి ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం, వాళ్ళకి రుణం తీర్చుకోవడం కోసం ఈ రోజున కడపలో సవాలుగా ఇక్కడ మహానాడు జరపడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం. వెలవెలబోతుందంటే మొన్న రాత్రి వచ్చి ఫోటోలు తీసుకొని అవి బ్లూ మీడియాలో పెడితే ఇంకా మీకు సిగ్గు రాకపోతే, మీ బ్లూ మీడియాలో నిన్న చూశాను కుర్చీల్లో ఎవరు లేరని, లేకపోతే భోజనం తర్వాత వెళ్ళిపోయారని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పీచ్ బోరు కొడుతుందని. చంద్రబాబు నాయుడు గారు 43 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీలో కొన్ని గంటలు మాట్లాడినా కూడా 6 సార్లు అధికారం ఇచ్చినటువంటి ఈ ప్రజలు మీరు ఏమి సమాధానం చెప్తారు? సిగ్గుతో తలంచుకోవాలా? ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఆ కడపలో ఏదో 2, 3 వచ్చినాయి కదా, అవి కూడా మీకు ఇక రావు. ఇది తథ్యం. సినిమా పవన్ కళ్యాణ్ అభివృద్ధి పదంలో థియేటర్లో పెట్టి ఏదైతే ఈ యొక్క పంచాయతీరాజు కార్యక్రమాలని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పదంలో సినిమా చూపిస్తా ఉన్నాడు. నిజంగా అన్ని థియేటర్లో, మొన్న పిఠాపురం భవానీ థియేటర్లో చూపించాడు ప్రజలందరికీ కూడా ఏ విధంగా నేను చేయబోతున్నాను విషయం అనేది. ఆయన నిజమైన సినిమా చూపిస్తున్నాడు. నువ్వు సినిమా చూపించడానికి నీ దగ్గర ఏమీ లేదు. నువ్వు బూటకం నాటకం, నీకు జనం సినిమా చూపించేశారు ఆల్రెడీ. ఎన్నుపోటు దేనికి ఎన్నుపోటు? అసలు ఏమన్నా ఇక్కడ ఎన్నుపోట్లు ఉండవు రాజకీయాల్లో, అన్ని ఆత్మహత్యలే, హత్యలు ఉండవు. ఎవడికాడే స్వయంకృతంతో రాజకీయాల్లో ఆత్మహత్యలు చేసుకుంటారే జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా ఎన్నుపోట్లు ఉండవు. రాజకీయంలో ప్రజా పరిపాలన అభిష్టం మేరకు, కార్యకర్తల అభిష్టం మేరకు, ప్రజల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క అభిష్టం మేరకు పాలకులు మారుతూ ఉంటారు. పార్టీలు మట్టికి అట్లానే ఉంటాయి. పాలకులు మారినప్పుడల్లా వెన్నుపోటు పొడిచినట్టు కాదు, ప్రజలు ఎన్నుకుంటున్నారు కాబట్టి ప్రజల యొక్క ఎన్నుపోటు పొడిస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇన్ని 100 సీట్లతో ఎంత ప్రజాదరణతో మరి ఈ రోజున ఎట్టో వచ్చాడు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఆనాడు 84లో నాదెండ్ల భాస్కరరావు గారు ఎన్నుపోటు పొడిచినప్పుడు కాంగ్రెస్తో మెలాఖత్తయి ఆనాడు తెలుగుదేశం పార్టీని బతికించి పెద్ద పెద్ద శిబిరాలు నడిపి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినటువంటి భాగంలో ముందడుగేసి ఊహ్యాలు రచించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా పార్టీని కాపాడుకుంటా ఈనాడు కడపలో ఈనాడు పెడుతున్నటువంటి ఈ యొక్క మహానాడులో 4,75,000 కోట్లు ఈ సంవత్సరంలోనే గ్రాంట్లు తీసుకొచ్చి శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి క్వాంటమ్ వ్యాలీ మన ఈ పరిధిలో ఎక్కడా లేనటువంటి క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చి క్వాంటమ్ కంప్యూటర్ను కూడా మన ఆంధ్రప్రదేశ్లో 29 గ్రామాల అమరావతిలో నిర్మించి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా ముందుకు నడిపించడం కోసం 1,00,000 ఎకరాల్లో ఒక అమరావతి రాజధాని కట్టేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. నువ్వు కడపలో పుట్టి దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు దమ్ము ధైర్యం లేకే రాజధాని కట్టలేకపోయావు. నీకు దమ్ము ధైర్యం లేకే నువ్వు దాన్ని అడివించేసావు. నీకు దమ్ము ధైర్యం లేకే ఈ రోజున కడపలో కూడా నువ్వు జనాదరణ కోల్పోయావు. నీకు దమ్ము ధైర్యం లేకే
కేవలం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క ముతి బిందుల్లాగా మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడని చెప్పుకొని బతికేటువంటి నీ యొక్క నైజాం ఈ రోజున నీకు రాజకీయంగా భూస్థాపితం అయిపోయావు. ఈ కడపలో కడప సాక్షిగా మేము చెప్తా ఉన్నాం, నువ్వు నీ పార్టీని జెండా బీకి కడప నుంచే తరిమి కొడతావు. కడపే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి గారు. మేము సూపర్ హిట్ ఈ రోజున కడపలో అత్యద్భుతంగా ప్రజాదరణతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జయజాలు పలుకుతా ఉన్నారు. కూటమిలో లొకలొకలు పెడదాం అనుకున్నావు, 1 year అయిపోయింది. ఈ రోజున ఎక్కడ వ్యతిరేకత లేదు. సూపర్ 6 100% సూపర్ హిట్ మాది. బ్రహ్మాండంగా పరిపాలన, ప్రజారంజకంగా పరిపాలిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు భారతదేశంలో ఉన్నారంటే ఈజ్ ఓన్లీ ద మ్యాన్, ఈజ్ చంద్రబాబు నాయుడు. యూ విల్ స్ట్రైవ్ అండ్ డ్రైవ్ ఫర్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ అని కూడా మరొకసారి ఈ యొక్క వేదిక సమక్షంగా అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాను.